శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న దినాన్ని 4వ తేదీన వెన్నుపోటు దినంగా జరుపుకుంటున్న వైసీపీ పార్టీ అధినేత నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు రాక్షస ఆనందం కోసం తప్ప మరొకటి కాదు అని దువ్వా సంతోష్ నాడు మీడియాతో తెలియజేశారు. గత ప్రభుత్వంలో తల్లి నుండి చెల్లి నుండి తమకు నమ్మకు కార్యకర్తలకు ఎవరిని వదలకుండా అందరికీ వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం జరుపుకోవడం ఏమిటి? మీరు చేసిన అరాచకాలకు దౌర్జన్యాలకు రాష్ట్రమంతటా ప్రతిరోజు ఒక దినం పేరు పెట్టుకుని జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి వైసీపీ అనే ఒక పార్టీని అడ్డం పెట్టుకొని అధికారాన్ని ఇష్టారాజ్యంగా చలాయిస్తూ ప్రజలపైన దౌర్జన్యాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంని 2024 రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మాటతో 11 సీట్లు ఇచ్చి చెప్పుతో కొట్టినట్టు గట్టి తీర్పుని ఇచ్చినా కూడా ఆ పార్టీకి కానీ ఆ పార్టీ అధినాయకత్వానికి కానీ ఇప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేకుండా మళ్ళీ ఇదే పాటే పాడుకుంటా ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు అంటూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో ప్రజల్లో ఏదో భయభ్రాంతులను గురి చేసే విధంగా ఏదో కార్యక్రమాలను చేయాలనుకోవడం చాలా హాస్యాస్పదం. అలాగే ఇక్కడ పలాస నియోజకవర్గానికి పరిస్థితికే వస్తే ఇక్కడ గతంలో పనిచేసిన మాజీ మంత్రివర్యులు ఇతను తన పార్టీ వ్యక్తులకే ఎంతో మందికి వెన్నుపోట్లు పొడిచి తన పార్టీ కార్యకర్తలనే ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచి వాళ్ళందరి లిస్టును కూడా కావాలంటే దానికి రోజుకొక దినంగా పెట్టుకొని రోజుకొక వెన్నుపోటు దినంగా చేసుకోమని మీ వైసీపీ నాయకత్వానికి తెలియజేస్తూ, అలాగే మీ 2024 తరువాత ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ విముక్త దినాన్ని ప్రతిరోజు జరుపుకుంటున్నారని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించండి అని చెప్పి ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నామండి. ఎలా అంటే గంజాయి కేసులు లిక్కర్ కేసులు ఉన్న వ్యక్తుల్ని సమర్థించుకుంటా ఒక పార్టీ అధినాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మిగతా నాయకులందరికీ కానీ ఏమనుకోవాలో మీ ప్రజలందరికీ కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన